సాధారణంగా మ్యాట్రిమోనీలో వధూవరుల పర్సనల్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. ఏదైనా కండిషన్స్ ఉంటే అవి కూడా మెన్షన్ చేస్తారు. వాటిని చూసి ఎవరికి నచ్చిన సంబంధాన్ని వాళ్ళు ఎంచుకుంటారు. కానీ కొత్తగా వచ్చిన నాట్ డేటింగ్ యాప్లో రిజిస్టర్ అవ్వాలంటే మాత్రం అబ్బాయిల జీతం ఖచ్చితంగా 50 లక్షలకు పైనే ఉండాలి. లేదంటే సంబంధం వరకు కాదు కదా, అసలు రిజిస్టర్ కూడా చేసుకోలేరు. ఈ కండిషన్ వల్ల నాట్ డేటింగ్ వెబ్సైట్ అండ్ యాప్ ఇప్పుడు చాలా పాపులర్ అయింది. అయితే అబ్బాయిలకు కండిషన్ ఉంది, కానీ అమ్మాయిలకు మాత్రం ఎలాంటి కండిషన్స్ లేవు. చదువుకోకపోయినా, జాబ్ లేకపోయినా, కట్నం ఇవ్వలేకపోయినా అమ్మాయిలు రిజిస్టర్ చేసుకోవచ్చు. దీంతో మంచి క్యాష్ పార్టీలు కావాలనుకునే అమ్మాయిలు ఈ యాప్లో వెంటనే లాగిన్ అయిపోయి తమకు పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం తెగ వెతికేస్తున్నారు. ఈ నాట్ డేటింగ్ యాప్కి మరో విశేషం కూడా ఉంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేస్తుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే వారికి కాల్ చేయడం దగ్గర నుంచి డౌట్స్ క్లారిఫై చేయడం వరకు అన్నీ ఏ చూసుకుంటుంది. అబ్బాయి అమ్మాయి అభిప్రాయాలు మ్యాచ్ అవుతున్నాయో లేదో తేల్చడం ఏ ద్వారా సాధ్యం అవుతుంది. అందుకే తాము పర్ఫెక్ట్ మ్యాచ్ చూపించగలుగుతామని నిర్వాహకులు చెబుతున్నారు. ఇండియాలోనే ఇది కాస్ట్లీ మ్యాట్రిమోనియల్ యాప్ గా మారింది. అయితే చాలా మంది నాట్ డేటింగ్ అనే పేరు చూసి ఇది డేటింగ్ యాప్ అని పొరపడుతున్నారు. కానీ నిజానికి డేటింగ్ తో విసిగిపోయి మంచి సంబంధాలు వెతికే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని నిర్వాహకులు జశ్వీర్ సింగ్, అభిషేక్ అస్తానా వివరించారు. అబ్బాయికి 50 లక్షల జీతం ఉండాలనే కండిషన్ ఓ ఖచ్చితమైన ఫిల్టర్ గా ఉపయోగపడుతుందని చెప్పారు. పేటిఎం, భారత్ పే, క్రెడ్, బుక్ మై షో వంటి కంపెనీలు కూడా ఈ యాప్ లో పెట్టుబడులు పెట్టడం విశేషం.